ధీయుతులకు గోవులకును నానావర్ణాశ్రమములకు బాధయనచు కుందెదననగా. ఈ ఎనిమిదింటిని పాపం పెరిగిందనడానికి పాపం పెరగలేదనడానికి భూమి ఆధారంగా తీసుకుంటుంది, లెక్కలోకి తీసుకుంటుంది. ఇది అవతారం రావడానికి కారణం. ఇదే ఆయన సూక్ష్మంగా అన్నాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్న మాటని. అసలు రహస్యం శంకర భగవత్పాదులు చెప్తున్నారు. ఎందుకు వస్తాడు అంటే, ఇదిగో ఈ ఎనిమిదిటిని భూదేవత లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. ఏ 8 దేవతలకు ఏదైనా సరే దేవతల యొక్క అనుగ్రహం, మనం ఏది పొందనివ్వండి దేవతల అనుగ్రహం. 2 కళ్ళు కనపడుతున్నాయంటే సూర్యచంద్రుల అనుగ్రహం. అవయవాలన్నిటా దేవతలు ఉంటారు. బయట వర్షం పడింది అంటే ఇంద్రుడి అనుగ్రహం. దేవతల అనుగ్రహాన్ని పొంది ఉంటాం కాబట్టి మనం ఏదైనా ఒక భోగాన్ని అనుభవించేటప్పుడు దాన్ని దేవతలకి నివేదన చేసి ప్రసాదంగా పుచ్చుకోవాలి. గృహదేవతలు అంటారు. ఇంట్లో కూడా సింహాసనంలో దేవతలు ఉంటారు. మీరు ఏది తింటున్నారో అది గృహదేవతలకి నివేదన చెయ్యాలి, చేసి తత్ప్రసాదంగా పుచ్చుకోవాలి. ఒక యజ్ఞమో యాగమో చేస్తూ ఉండాలి, చేసి దేవతలకి హవిస్సిస్తూ ఉండాలి. వాళ్ళు ప్రత్యక్షంగా తింటారు. నైవేద్యం పెడితే కంటితో చూస్తారంతే. యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. దేవతలకు మొట్టమొదట నేను ఏది లెక్కలో పెట్టుకుంటానంటే, యజ్ఞయాగాది క్రతువులు ప్రోత్సహింపబడడం కానీ యజ్ఞయాగాది క్రతువులు కానీ తగ్గిపోతాయి, చేసేవాళ్ళు ఉండరు. కాబట్టి దేవతలు ఆకలితో ఉంటారు. అది పాపం పెరిగిందనడానికి నాకు మొదటి లెక్క. మనుష్యులు కృతజ్ఞత మరిచిపోయారు. మరిచిపోయి వాళ్ళు ఎవరు ఉపకారం చేశారో వాళ్ళకు ఉపకారం చెయ్యడం మానేశారు. పురాణాలు ఏదో ఆ కాలక్షేపం కోసం వచ్చినవి అని మీరు అనుకోకండి. భారతదేశంలో ఒక పండగ వచ్చింది అంటే ఆ పండగ వెనక పెద్ద ధార్మిక సందేశం ఉంటుంది. ఏదో కనుమ పండుగ చేస్తాం, సంక్రాంతి వస్తోందని ఉత్తరాయణ పుణ్యకాలంలో. కనుమ పండుగ ఉత్తినే చేయరు. కనుమ పండుగ ఎందుకు చేస్తారంటే, వ్యవసాయదారుడు పొలం దున్ని పంట పండించాలి అంటే మొట్టమొదటి ఉపకరణం ఎద్దు. ఆ ఎద్దు పొలంలోకి వెళ్ళగానే ఏరువాక పౌర్ణమి అంటారు దక్షిణాయనంలో. ఏరువాక పౌర్ణమి నాడు ఎద్దు యొక్క మెడ మీద కాడి వేసి అది భూమిలోకి వెళ్ళగానే దాని డెక్క నుండి అమృత బిందువు పడుతుంది. ఆ అమృత బిందువు పడిన చోట పంట పండి ఆ పంట తెచ్చుకుని ఇంటికి రైతు తిని 10 మంది తినడానికి అవకాశం కల్పిస్తే ఆ పంట ఎవడు తిన్నాడో వాడికి కంటి సంబంధమైన వ్యాధులు రావు, పాపమునందు అనురక్తి ఉండదు. కాబట్టి ఎద్దు మహోపకారం చేసింది బాహ్యంలో ఆంతరంలో కూడా. అందుకని ఇప్పుడు ఆ ఎద్దుకి కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత, ఎద్దే కదండి నేను గడ్డి పెడుతున్నాను కదండి అనడం రైతు. తన పిల్లలందరితో కలిసి భోగి అంటే భోగం అనుభవిస్తాడు. ఎందుకు భోగం? పంటలు కోసి ఇంటికి వచ్చాయి, సంతోషం. సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం, అందుకే భోగికి తిథి లేదు. భోగి తిథితో కూడిన పండగ కాదు. దక్షిణాయనం చివరి రోజు ఏదైతే అదే భోగి, అంతే. ఆంతరమనందు దక్షిణాయనంలో చేసిన ఉపాసన ఫలించి ఈశ్వరుడితో భోగం అనుభవించావు కాబట్టి భోగి. బాహ్యకామం కాల్చేశావు కాబట్టి భోగి మంట. కనుమ తనకి ఉపకారం చేసినటువంటి ఎద్దుకి ప్రత్యక్ష నైవేద్యం చేస్తారు. పొంగలి వండి మంచి, అదేదో తక్కువ చేయరు, మంచి సుగంధ ద్రవ్యాలు వేసి పొంగలి వండి ఆ పొంగలి తెచ్చి ఎద్దుకి తినిపిస్తారు. ఎద్దుని చాలా గొప్పగా అలంకారం చేస్తారు.